ఫ్రెండ్స్, ఎప్పుడు క్రాస్ కట్ బ్లౌజెసేనా? ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అంటే ఫ్రంట్ పార్ట్లో టైట్గా పట్టినట్టుగా వస్తుంది అని ఫీల్ అవుతున్నారా? అలా రాకుండా మన మెథడ్లో ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా ప్రిన్సెస్ కట్ వెడల్పుని ఏ విధంగా ఇవ్వాలి అనేది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో పోస్ట్ చేశాను. బ్లౌజ్కి మనం రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇస్తామో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలి. బ్లౌజ్ ఫీడింగ్ మదర్ కోసం డిజైన్ చేశాను. ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉండడం వలన ప్రిన్సెస్ కట్ వెడల్పుని ఎక్కువ ఇచ్చానమాట. అలాగే ఈ కస్టమర్కి ఆర్మ్ హోల్ లూజ్ చాలా ఎక్కువ ఉంది. చెస్ట్ లూజ్కి సమానంగా ఆర్మ్ హోల్ లూజ్ ఉన్నప్పుడు చంక డౌన్ని కరెక్ట్గా ఎలా మార్కింగ్ చేస్తే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది. మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ కరెక్ట్గా లేదు, అందులో ఫీడింగ్ మదర్ కాబట్టి బాడీ చేంజెస్ అవుతూ ఉంటాయి కదా, అందువల్ల బాడీ మెజర్మెంట్స్తో ఈ బ్లౌజ్ని కట్ చేశాను. ఆర్మ్ హోల్ లూజ్ ఎక్కువగా ఉంది కాబట్టి హ్యాండ్ డౌన్ 4 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా షేప్ నీట్గా వచ్చేలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకున్నాను. హ్యాండ్కి కర్వ్ తీయడం ఎంత ఇంపార్టెంటో లోతు తీయడం కూడా అంతే ఇంపార్టెంట్. మనం కటింగ్లోనే హ్యాండ్ని కరెక్ట్గా కట్ చేసుకోవాలి. బ్లౌజ్ స్టిచ్ చేశాక చంక దగ్గర హ్యాండ్ దగ్గర లూజ్ వస్తూ ఉంది, టైట్ వస్తూ ఉందంటే ఏమీ చేయలేము. ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా ప్రిన్సెస్ కట్ వెడల్పునైతే ఇలా ఇచ్చాను. ఫుల్ వీడియో ఛానల్ నేమ్ క్రింద ఉంది, చెక్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.